హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము కాశీలో ఉన్నాము ప్రెజెంట్. అన్ని ఘాట్స్ చూసేసి వచ్చాము. సో తినేసి ఇంకా అలా బెడ్ మీద ఎవరి బెడ్ మీద వాళ్ళు పడుకున్నాము. దెన్ టైం 6 అవుతుంది. ఇంకొంచెం సేపు ఆగి మళ్ళీ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్తాం నిన్నట్లాగా. స్టే ట్యూన్. గైస్, టైం 7 అయింది, 6 అయిందేమో అనుకున్నాను. సో ఊరికే అలా బయటకు వెళ్తున్నాము, ఏదైనా చూద్దాము లేదా ఏమన్నా చూద్దాము అని. ఎందుకంటే ఎల్లుండి మేము వెళ్ళిపోతాము. బనారస్ శారీస్ ఫేమస్ కదా ఇక్కడ వారణాసిలో. సో అవి చూద్దామని వెళ్తున్నాము, బాగుంటే కొంటాము. నేను లాస్ట్ వీడియోలో ఈ రోడ్స్ ఎంత చూపించానో తెలీదు, చాలా చిన్న చిన్న గల్లీలు. విన్నారు కదా, అందుకే నేను ఇంకా వీడియోస్ ఏం తీయలేదు. సో ఇంకా ఒక షాప్లో చూసేసి మా క్వాలిటీ అంతగా నచ్చలేదు, సో ఏం కొనలేదు. ఇంటికి వచ్చేసి డిన్నర్ తినేసి ఇంకా పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 3కి వెళ్ళాము టెంపుల్కి, కాశీ విశ్వనాథ్ టెంపుల్కి. మార్నింగ్ 4 to 5 స్పర్శ దర్శనం ఉంటుంది, దానికి వెళ్ళాము. నెక్స్ట్ గంగా ఆరతికి వెళ్తున్నాము. ఈ స్ట్రీట్ చాలా బాగుందని మార్నింగ్ 5 or 5:30కి స్టార్ట్ చేశారు గంగా ఆరతి ఇవ్వడం. మేము వెళ్ళినప్పుడు అంతగా జనాలు లేరు, కానీ ఇంకా ఉండే కొద్దీ 6-6:30 అయ్యే కొద్దీ చాలామంది వచ్చేసారు. గంగా ఆరతి అయిపోయే టైంకి 6:30 or 7 అయినట్టుంది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మేము వెళ్ళింది ఏప్రిల్లో, సమ్మర్ సీజన్ అయినా కానీ చాలా చలేసింది. ఎర్లీ మార్నింగ్ అయినందుకు అనుకుంటా. మేము ప్రయాగ్లో నీళ్ళలో మునిగాము. సో ఇక్కడ ఇంకా మునగలేదు, నానమ్మ ఒక్కటే మునిగింది. ప్రయాగ్రాజ్ వీడియో ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంది, చూసేయండి. నెక్స్ట్ హనుమంతుడి గుడికి వెళ్ళాము. అదే మేము వెళ్ళిన టెంపుల్. ఇంకా మా హోమ్ స్టేకి వెళ్ళిపోతున్నాము. గైస్, డే 6, వెల్కమ్ బ్యాక్. అన్ని గుళ్ళు చూసేసాము, గంగా హారతి కూడా చూసాను, మీకు వీడియో పెట్టాను కదా. రిటర్న్ వెళ్తున్నాము ఇంటికి. సేమియా ఉంది టిఫిన్కి, ఇంట్లోనే చేశారు, చాలా బాగుంది. అండ్ లంచ్కి వీ హ్యావ్ రైస్, సాంబార్, పాపడ్స్ అంటే అప్పడాలు, అండ్ లేడీస్ ఫింగర్ కర్రీ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు డే 7, మేము బయటకు వెళ్తున్నాము శారీస్ షాపింగ్ కోసం. టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో ఊరికే అలా వెళ్ళి చూసి వద్దామని అనుకున్నాము, చూద్దాం ఏమన్నా కొంటామో లేదో అని. షాప్లోకి వెళ్ళాము, దానిలో ఫ్యాబ్రిక్ అంతగా బాగాలేదు, సో వేరే షాప్లోకి వెళ్తున్నాము. ఇదంతా మార్కెట్, ఇంకా ఇక్కడంతా శారీస్ ఉంటాయంట. వేరే స్టోర్కి వచ్చాము. వెల్కమ్ బ్యాక్. సో ఇందాక చెప్పినట్టు షాపింగ్కి వెళ్ళాము. సో అక్కడ వీడియోస్ తీయనివ్వలేదు, సో వీడియోస్ తీయలేదు. మాకేమీ నచ్చలేదు అంతగా, జస్ట్ చూసి వచ్చాము. అన్నీ ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు, బట్ ఆ క్లాత్ క్వాలిటీ అంతగా బాగాలేదు. సో అందుకున్నాం, రేపు మార్నింగ్ ఉంది ఫ్లైట్. స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో వారణాసి ఎయిర్పోర్ట్ చూపిస్తాను. సో డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్. బాయ్.